చేవెళ్ళ న్యూ ట్రెండ్స్ ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో డిఫరెంట్ ఏరియాస్లో ల్యాండ్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి క్వశ్చన్ చాలామందికి వస్తుంది. అందులో నేను ముఖ్యంగా చేవెళ్ళ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకున్నానంటే, మీకు ఒకవేళ గుర్తు ఉంటే నేను 2019 అండ్ ముందు కూడా చేవెళ్ళ ఏరియాని రికమెండ్ చేశాను. ఆ టైం నుంచి కంపేర్ చేసుకుంటే వితిన్ 3-4 ఇయర్స్లోనే అక్కడ మీకు ఎకరా 60 లక్షల నుంచి 2-3 కోట్ల వరకు వెళ్ళింది. 2-3 కోట్ల ఎకరా ల్యాండ్ వాల్యూ ఈరోజు 10 కోట్ల పైనే ఉంది. చాలామంది టాప్ బిల్డర్స్ కూడా చేవెళ్ళ ఏరియాస్లో వాళ్ళ యొక్క వెంచర్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో డిఫరెంట్ వీడియోస్ని మీకు షేర్ చేశాను. అయితే ఇప్పుడు కొత్తగా మనకి కొత్త గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో దాని యొక్క ఇంపాక్ట్ చేవెళ్ళ ఏరియాలో ఎలా ఉంటుందని చెప్పి నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగి దానికి సంబంధించి కొంత ఇన్పుట్స్ని మీకు షేర్ చేయదలుచుకున్నాను. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఇదివరకు చెప్పినట్టుగా మనకి చేవెళ్ళ ఏరియాస్లో ల్యాండ్ వాల్యూస్ అనేది లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా అగ్రెసివ్గా పెరిగాయి అనమాట. అయితే ఒక ఏరియాలో ఒకసారి ఎప్పుడైతే అగ్రెసివ్ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయో ఆ తర్వాత ఒక టైం పీరియడ్ అయిన తర్వాత అవి కొత్త కన్సోలిడేషన్ లేదంటే స్లో డౌన్ అవడానికి జరుగుతాయి అనమాట. కానీ ఇక్కడ చేవెళ్ళ విషయానికి వస్తే ఇది మరింత కాంప్లికేటెడ్ అండ్ మరింత కాంప్లెక్స్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చేవెళ్ళకి రిలేటెడ్ అవుతున్నాయి అనమాట. ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకటి మిగతా ఏరియాస్లో మనకి ల్యాండ్ షార్టేజ్ రావడం, తర్వాత మీకు గచ్చిబౌలి లేకపోతే కోకాపేట నుంచి ఇటువైపు కనెక్టింగ్ రావాలి అంటే చేవెళ్ళ అనేది ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. చేవెళ్ళ అనేది RRR ఒక పాయింట్ అనమాట. సో ఆ విధంగా దాని ఒక రష్ అనేది దానికి ఉంది. కానీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదివరకు మనకి 111 జీవో కింద చాలా వరకు ల్యాండ్స్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత 111 జీవో ఏరియా ల్యాండ్స్ నార్మల్ రెసిడెన్షియల్ జోన్ కింద కన్వర్ట్ అవుతాయని చెప్పి ఒక ఆలోచన చాలామందికి ఉండింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 111 జీవో అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ల్యాండ్ అనేది షార్టేజ్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, చేవెళ్ళ ఏరియా కూడా 111 జీవోకి దగ్గరలో ఉన్న ఏరియా. కానీ చేవెళ్ళ ఏరియా అనేది రెసిడెన్షియల్ జోన్ కింద కూడా వచ్చే ఏరియా అనమాట. అంటే ఇక్కడ దాదాపు మ్యాక్సిమం జీవో 111 ఏరియా రిలేటెడ్ ల్యాండ్ ఉంటుంది, అతి తక్కువగా రెసిడెన్షియల్ ల్యాండ్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే మీకు రెసిడెన్షియల్ ల్యాండ్ తక్కువగా కన్జర్వేటివ్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ రెసిడెన్షియల్ జోన్ యొక్క వాల్యూ చాలా అగ్రెసివ్గా పెరిగిపోవడానికి అవకాశం చాలా ఉంటుంది. మరోవైపు మనకున్న డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లేకపోతే అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే చేవెళ్ళ నెక్స్ట్ పరిగి బెల్ట్ అనేది కొంతవరకు అగ్రెసివ్గా పెరగడానికి అవకాశం ఉంది. వికారాబాద్ అనేది కూడా పెరగడానికి అవకాశం ఉన్నా కూడా వికారాబాద్ అనేది ఇండస్ట్రియల్ పరంగా అంత ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కాని ఏరియా కాబట్టి మీకు డెవలప్మెంట్ అంతా కూడా చేవెళ్ళ సాబాద్ ఏరియాలోనే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బట్టి మనం ఆలోచన చేస్తే చేవెళ్ళలో మరొకసారి మనకి ట్రెండ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ప్రైసెస్ అనేది ర్యాలీ అవ్వచ్చు. ఇది మరొక మోకిలా కానీ శంకరపల్లి అయ్యే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేము. సో డెఫినెట్లీ మీరు మంచి రెసిడెన్షియల్ జోన్ ల్యాండ్ లేకపోతే HMD ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు డెఫినెట్లీ 3-4 ఇయర్స్లో 100% రిటర్న్ అయితే తీసుకోవచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మార్కెట్ మూమెంట్ అనేది ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏ ప్రాజెక్ట్ను లేకపోతే ఇంకొక పర్సన్ను నేను ఇక్కడ స్పాన్సర్ చేయట్లేదు, ఎవరిని కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. ఎంటైర్ మార్కెట్లో ట్రెండ్ని నేను అర్థం చేసుకొని దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మా నుంచి మరింత మీకు రావాలంటే డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన నుంచి వచ్చే కొత్త వీడియోస్ మీకు నేరుగా చేరుతాయి అన్నమాట. సో నేను ఫైనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే, డెఫినెట్లీ చేవెళ్ళని మీ లిస్ట్లో పెట్టుకోండి, దానికి సంబంధించి మరింత అనాలిసిస్ చేయండి. నేనైతే చేవెళ్ళ పట్ల కొద్దిగా అగ్రెసివ్గానే ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు పెరిగింది, కొంతవరకు కన్సల్టేషన్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, 111 జీవో మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క ఏరియా కూడా మనకి చేవెళ్ళ రూట్లో వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ చేవెళ్ళ అనే ఏరియా మనకి డెఫినెట్లీ ఒక మంచి గ్రోత్ ఏరియాగా ఉండబోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఏరియాని మీ ఇన్వెస్ట్మెంట్ వాచ్ లిస్ట్లో ఉంచి మీరు నెక్స్ట్ ఇయర్ 2024లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.